డిజైన్ అయితే నిన్న రెడ్ కలర్ క్లాత్ మీద వర్క్ అయితే చేసాం కదండి. ఈ వర్క్ ఇదిగో అయితే ఇక్కడ అవుట్లైన్ అనేది సరిగ్గా రాలేదు చూడండి. ఇదిగో మనకి ఇక్కడ గ్రీన్ అనేది ఎలా వచ్చింది చూసారా. ఇది సెంటర్లో రావాలి, ఇక్కడ గ్యాప్ వచ్చింది చూడండి, ఆ గ్యాప్లో రావాలి. కానీ అంతా అవుట్లైన్ వచ్చినట్టు వచ్చేస్తుంది. ఇక్కడ ఈ ఆకులన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. ఇవన్నీ కరెక్ట్గా ఎందుకు వచ్చాయంటే, అది కూడా ఇక్కడ నుంచి ఇంతవరకే ఎందుకు వచ్చాయంటే, నేను కొంచెం క్లాత్ దగ్గరికి లాగానండి. అది లాగటం వలన ఇక్కడ నుంచి మనకు వర్క్ అనేది ఇలా వచ్చింది. దీంట్లోనూ కూడా మనకి పర్వాలేదు. దీని మీద ఇది కొంచెం క్లాత్ లాగిన తర్వాత పర్వాలేదు అనిపించింది. అయితే ఇలా ఎందుకు జరిగింది అంటే, మనం ఈరోజు ఇంకోసారి వేసామండి. ఈ వర్క్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ అవుట్లైన్ అనేది మాత్రం పక్కకు తప్పిపోలేదు, మంచిగా వచ్చింది. ఇది మీకు తెలుస్తుందో లేదో తెలియదు, కానీ నేను ఈ రెడ్ కలర్ది కూడా పక్కన పెడతాను చూడండి. ఇదిగో దానికి దీనికి కూడా చాలా తేడా ఉందన్నమాట. ఈ డిజైన్ ఒకటే. అంటే మీకు అలా ఎందుకు చెప్తున్నానంటే, ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు అని అనుకుంటారు. అందు గురించి చూడండి. ఇది చూడండి ఎలా వచ్చిందో, ఇది చూడండి ఎలా వచ్చిందో. ఎందుకు ఇలా వచ్చింది మంచిగా అంటే, మనం ఏం చేసామంటే ఫ్రేమ్కి కాటన్ క్లాత్ తీసుకున్నానండి. కాటన్ క్లాత్ తీసుకొని స్టార్టింగ్లోనే ఇక్కడ చుట్టేటప్పుడు ఫెవికాల్ పెట్టి చుట్టేసిన తర్వాత ఈ చివరి వరకు చుట్టేసి ఇక్కడ ఫెవికాల్ పెట్టి అంటించేసాను అనమాట. అంటిపోయింది అనమాట ఇది. అయితే ఈ సైడు మాత్రం ఇలా చేశాను నేను. ఇలా చేసినా కూడా నేను క్లిప్లో ఎందుకు ఇలా పెట్టానంటే, ఇది వెళ్ళి ఈ క్లాత్ దీంట్లో పడిపోతుంది కదా, అందు గురించి అలా పెట్టాను నేను. ఇలా చుట్టడం వలన మనకి ప్లస్ పాయింట్ ఈ వర్క్ అనేది బాగా వచ్చింది. మనం ఎందుకు అలా చుట్టుకొని ఉంచుకోవడం మంచిదే అని నేను అంటాను. ఎందుకంటే మనం కొన్ని క్లాత్లు అయితే మాత్రం ఇది బెంగళూరు పట్టండి ఇది, అందు గురించి జాగ్రత్తదేమో అని ముందుగానే నేను వేస్ట్ చేశాను. అయితే ఇది వెయ్యకముందు, ఈ ఫ్రేమ్కి ఇది చుట్టకముందు మామూలు క్లాత్ ఒకటే బిగించి వర్క్ చేశాను నేను. అయినా సరే కొంచెం తేడా వచ్చింది. ఏం తేడా వచ్చిందంటే, నొక్కేసింది. అవుట్లైన్ అయితే పక్కకు పోలేదు, కానీ దగ్గరికి లాగేసినట్టు ఇదిగో ముడతల కింద వచ్చేస్తుంది. ఇదిగో బాగా కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇదిగో ముడతల కింద ఒక్క మధ్యలో ముడతల కింద వచ్చేస్తుంది. ఇదైతే మాత్రం ఈ ఫ్రేమ్కి ఇలా చుట్టిన తర్వాత ముడతలు రాలేదు, మధ్యలో ముడతలు రాలేదు, మంచిగా వచ్చింది. ఎక్కడ కూడా ఇది అవ్వలేదు. ఇది ఫ్రేమ్ తీసిన తర్వాత కూడా క్లాత్ ఎలా అవుతుందో అనేది కూడా చూపించాను, ఒకసారి చూడండి. ఇది చీరలకి అక్కడక్కడ ఒక కొమ్మ వేసుకుంటే మరి అదిరిపోద్ది అనమాట. అది క్లాత్ ఎలా ఉందనేది తెలుస్తుంది. ఇక్కడ కూడా మనకి తేడా అనేది రాలేదు, బాగా వచ్చింది. నేను పేపర్ కూడా ఇది వేసాను, న్యూస్ పేపర్ వేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ఈ పేపర్ ఉంది కదా, పెద్ద మిషన్కి తెచ్చుకున్నాను కదా, అందు గురించి ఈ పేపర్ అనేది వేసాను. న్యూస్ పేపర్ పెట్టకపోవచ్చు, పర్వాలేదు దీనికి. అయితే న్యూస్ పేపర్ పెట్టడం వలన మనకి ఇది వర్క్ అనేది ఇంత నీట్గా రాదు. న్యూస్ పేపర్ పెట్టడం వలన